సమయము సందర్భం లేకుండా ఏం చేయడానికైనా మన రాజకీయ నాయకులు సిద్ధంగా ఉన్నారని చాలామంది అనుకుంటారు. కానీ ప్రతి దాంట్లో కూడా రాజకీయం ద్వారా తమకు కలిగే ప్రయోజనాన్ని సదరు రాజకీయ నాయకుడు చూస్తాడని గ్రహించకుంటే అసలుకే పొరపాటవుతుంది. ఒక నాయకుడు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆయా విషయాల గురించి సమగ్రంగా అంచనా వేస్తాడు. దానివల్ల నష్టం తక్కువగా కలిగి లాభం ఎక్కువగా కలగాలనుకుంటాడు. కానీ అన్నిసార్లు నాయకుడు అనుకున్నట్టుగా ఫలితాలు రావు. అందుకు కారణం తాను నమ్మింది అన్ని వేళలా నిజం కాదు కాబట్టి. ఎన్నికల గెలుపు లక్ష్యంగా పనిచేయడం ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. అందుకు తగినట్టుగానే పార్టీలు వ్యవహరిస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఆయా పార్టీలు అనుసరించే వ్యూహాలు బయటకు కనిపించవు. సింగిల్గా రండి, నాతో పోరాడండని నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీలోని రాజకీయ పార్టీలకు సవాళ్లు విసిరారు. తన వెంట్రుక కూడా పీకలేరని గాండ్రించాడు. కానీ బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే తగిన బలం సమకూర్చుకుని యుద్ధం చేయాలన్న ఫిలాసఫీ మొదట్నుంచి ఉండనే ఉంది. ఆ లాజిక్ ప్రకారమే ఏపీలో టీడీపీ అడుగులు వేసింది. అందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను వినియోగించుకుంది. రెండు పార్టీలు కలిసినా రాజదండం లేకుండా పనులు చక్కబడవని గ్రహించి తమతో పాటు బీజేపీని కూడా కలుపుకుంది. అంతిమంగా అందరూ కలిసికట్టుగా వచ్చి వెంట్రుక పీకలేరన్న నాయకుణ్ణి శంకరగిరి మాన్యాలకు పంపించారు. ఏపీలో రాజకీయం ఇలా ఉంటుందా అని రాజకీయాలతో కబడ్డీ ఆడుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బొమ్మ కనిపించేలా చేశారు కూటమి నాయకులు. 2019 ఎన్నికల తర్వాత చెల్లాచెదురైన టీడీపీ, జనసేన పార్టీలు వ్యూహాలను రచించిన తీరు రాజకీయాల్లో ఎంతగానో ఆసక్తి కలిగిస్తాయి. నాడు లెఫ్ట్, బీఎస్పీలతో కలిసి చిత్తైన పవన్ కళ్యాణ్ ఎన్నికలు పూర్తయ్యేసరికి బీజేపీతో కలిసి కూటమి రాజకీయాలంటూ అడుగులు వేశారు. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి ఉద్దండులతో పాటు చోటామోటా నాయకులందరూ కాషాయ కండువా కప్పుకున్నారు. ఇదంతా వచ్చే రోజుల్లో రాజకీయాలు ఎలా చేయాలన్న దానికి వారు మారిన పంథ. తాజాగా అదే వరుసలో వైసీపీ ఎంపీలు చాలామంది తమ మనుగడ కోసం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరారు. అసలు ఏపీకి సంబంధం లేకుండా బీసీలకు టికెట్ ఇచ్చామని జబ్బలు చరుచుకున్న వైసీపీకి కర్రుగాల్చి వాత పెట్టాడు ఆర్ కృష్ణయ్య. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం లేకున్నా అది రాజకీయంగా తనకు కలిసొస్తుందని ఎవరో చెప్పారని ఎంపీ సీట్ ఇస్తే ఆయన ఎన్నికలైన కొద్ది రోజులకే వైసీపీకి గుడ్ బై చెప్పి అదే ఎంపీ స్థానాన్ని బీజేపీ నుంచి గెలిచేలా రాజకీయం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి వేసే పాచికల్లో ఏమాత్రం బలం లేదని అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా తనను ఇన్సల్ట్ చేశారని మరో ఎంపీ టీడీపీ కండువా కప్పుకున్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్తో అడుగులు వేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్, విజయమ్మ తర్వాత అంతటి లాయల్టీ ఉన్న విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం 2025 సంవత్సరంలో పెద్ద కుదుపుగా చెప్పాల్సి ఉంటుంది. రాజకీయాల్లో అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదన్న థియరీకి స్కోప్ అస్సలే లేదు. మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఉన్న విజయసాయి పార్టీ మారడం ఏపీ రాజకీయాల్లో సంచలనాల్లోకెల్లా సంచలనం. అంతేకాదు, ఆయన ఇప్పుడు వైసీపీని ఏం చేయబోతున్నారన్నది అతిపెద్ద మిస్టరీ. విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏ పార్టీలోనూ లేడు. కానీ ఆయన గడిచిన 10 ఏళ్లుగా ఢిల్లీ కేంద్రంగా చేసిన రాజకీయాలు అన్నీ ఇన్ని కావు. టీడీపీ, బీజేపీకి దూరం చేయడంలో హస్తిన కేంద్రంగా ఆయన చేసిన రాజకీయాలు అన్నీ ఇన్ని కావు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసొచ్చి ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అలాంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాక రోజు రోజుకు దూరం అవడం అన్నది నిజంగా రాజకీయాల్లోకెల్లా రాజకీయం. వైజాగ్ కేంద్రంగా తొలుత రాజకీయాలు చేసి పార్టీని ముందుకు నడిపించిన నాయకుడు ఆ తర్వాత పార్టీకి దూరమైన క్రమం, ఆయన ఇటీవల జగన్మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసిన తీరు మొత్తం రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమన్న దానికి నిదర్శనాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చే రోజుల్లో ఎలా మారుతాయి, ఏం జరుగుద్ది, ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపై ఎంతో ఆసక్తి కలుగుతోంది. 3 పార్టీల కూటమి అధికారంలో కొనసాగుతుండగా 5 ఏళ్లు తిరుగులేని పాలన సాగించిన పార్టీ బిత్తర చూపులు చూస్తోంది. ఇక కూటమి నేతలు ఒకరికొకరు సపోర్టుగా ముందుకు సాగుతామంటూ దూకుడు ప్రదర్శిస్తుంటే వచ్చే రోజుల్లో అధికారం ఏ విధంగా 3 పార్టీల మధ్య షేర్ అవుతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. రాజకీయాల్లో కలిసొస్తే చిన్న అంశాన్ని పార్టీలు పెద్దగా చూస్తాయి. కాలం కలిసి రాకుంటే పెద్ద విషయాన్ని దూది పింజలా తేల్చిపారేస్తాయి. ముఖ్యంగా టీడీపీ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తుంటే
జనసేన ఇరుసులా ఉంది. జాతీయ పార్టీ, కేంద్రాన్ని నడిపిస్తున్న కాషాయ పార్టీ జూనియర్ పార్ట్నర్గా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు తాజాగా ఆ పార్టీ 12వ ఆవిర్భావ వేదికగా కొత్త రాజకీయం ఏపీలో వచ్చే రోజుల్లో ఎలాంటి మార్పులకు కారణమవుతుందా అన్న చర్చకు అవకాశమిచ్చాయి. పవన్ ఏ విధంగా ముందడుగేస్తాడన్న దానిపై ఎంతో అంబిగ్విటీ ఉంది. వచ్చే రోజుల్లో ఈ విధంగా తాను రాజకీయం చేస్తానన్న దానిపై ఆవిర్భావ సభ ద్వారా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే పని చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, అకృత్యాలను ప్రశ్నించే తాను ప్రజలకు చేరువయ్యానన్నారు. నాడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వమన్న నేతలు ఇప్పుడేమయ్యారని ఆయన ప్రశ్నించారు. అందుకే తన పార్టీ 11 ఏళ్లు పూర్తి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్ల వద్దే ఆగిపోయిందంటూ సెటైర్లు పేల్చారు. తగ్గడం అంటే అధికారానికి దూరం కావడం కాదని, అధికారం ఎలాగైనా దక్కించుకోవచ్చన్న థియరీని పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. ఏ విధంగా తాను రాజకీయాలు చేస్తానో కూడా చెప్పకనే చెప్పారు పవన్. అయితే వచ్చే రోజుల్లో రాజకీయం ఎలా ఉంటుందనే దానిపై ఊహకు అందేలాగా లేదు. ఏపీ రాజకీయాలను ఇటు నుంచి అటువైపుకు టర్న్ అవుతాయన్నది ఊహించలేం. పవన్ కళ్యాణ్ ఏదో ఒక అద్భుతం చేయాలని కసిగా ఉన్నారు. ఆయన వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఆయన సామాజిక వర్గం బలంగా కోరుకుంటోంది. ఏపీలో అత్యధిక జనాభా ఉన్న ఆ వర్గం వచ్చే రోజుల్లో పవన్ కళ్యాణ్ను ఆ సీటుపై చూడాలని బలంగా విశ్వసిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి ఉప ముఖ్యమంత్రి, బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగా ఉన్నారు. ఇవన్నీ కూడా జనసేన పార్టీ గ్రాఫ్ను అంతకంతకు పెంచుకుంటూ పోయాయి. నాడు వైసీపీ టీడీపీ గురించి ఒక ప్రచారం చేసింది. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకుందని, దేవుడు స్క్రిప్ట్ రాయడం వల్ల ఆ పార్టీకి 2019లో 23 సీట్లే వచ్చాయని పెద్ద ఎత్తున చెప్పేది. ఇప్పుడు కూటమిలో సర్దుబాట్లతో పవన్ కళ్యాణ్ 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లలో పోటీ చేయగా అన్నింటిలోనూ విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్తో దూసుకుపోయారంటున్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచి రాజకీయంగా తిరుగులేని అధికారాన్ని అనుభవిస్తే ఇప్పుడు కూటమికి 164 సీట్లొచ్చాయి. ఇది వచ్చే రోజులో ఎలాంటి రాజకీయానికి కారణమవుతుందన్నది కాలమే నిర్ణయించాలి. వచ్చే రోజుల్లో జనసేన ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఏం చేస్తుంది, ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు, ప్రజలకు ఏ భరోసా ఇస్తారు, కూటమితో కలిసే ఉంటారా, ఇప్పుడున్నట్టుగా 21 సీట్లతోనే సరిపెట్టుకుంటారా, లేదంటే తన రాజకీయం ఇంతటితో ఆగదు, ఏపీకి రియల్ పాలిటిక్స్ చూపించాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో తన సామర్థ్యం చూపించాలని మరోలా దూకుడు ప్రదర్శిస్తారా అన్నది చూడాలి. వచ్చే రోజుల్లో టీడీపీతోనే కలిసుంటారా, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారా, ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి. రాజకీయాల్లో తుక్కుకుంటూ పోతేనే అవకాశాలు వస్తాయన్న నానుడి ఉండనే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని తొక్కుకుంటూ వెళ్లారు, సఫలమయ్యారు. కానీ ఇప్పుడు ఆయన ఇప్పుడున్న స్థాయి నుంచి మరో స్థాయికి వెళ్లాలంటే ఎవరిని తొక్కాలి, ఎలా తొక్కాలి, లేదంటే ఎవరితో ఎలా అడుగులు వేయాలన్నది అత్యంత కీలకమైన అంశం. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాగబాబు మాట్లాడిన మాటలకు సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నల పరంపరం ఎన్నో అంశాలను తెరపైకి తీసుకొస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి త్వరలో ఏడాది పూర్తి కాబోతోంది. ఇంకా ఎన్నికలకు 4 ఏళ్లుంది. ఆలోగా ఎన్నో మార్పులు జరిగే అవకాశం ఉంది. లోక్సభ సీట్లు పెరుగుతాయో తగ్గుతాయో అన్నది తేలాలి. కానీ ఏపీలో అసెంబ్లీ సీట్లు ఇప్పుడున్న 175 నుంచి 225కి మాత్రం పెరుగుతాయి. అంటే ఇప్పుడున్న షేర్ ప్రకారం సీట్ల పంపిణీ 3 పార్టీల మధ్య జరుగుతుందా, లేదంటే వారికున్న బలాన్ని బట్టా అన్నది తేలాలి. ఎన్నికల తర్వాత చాలా మంది పార్టీలు మారడం అన్నది ఆనవాయితీగా వస్తోంది. ఎందుకంటే కొందరు తమ అధినాయకుడు అలా చేశాడు, ఇలా చేశాడన్న కారణంతో పార్టీలు మారిపోతారు. అందుకు కారణం ప్రజలేనని అమాయకంగా చెప్తారు. కానీ అందుకు రాజకీయ సర్వైవల్ అన్నది ముఖ్యమని వేరే చెప్పాల్సిన పనిలేదు. నాడు టీడీపీ నేతలను, చంద్రబాబును విమర్శించాలని జగన్ అండ్ కో నుంచి ఆదేశాలొచ్చాయని ఇప్పటికే ఎందరో నాయకులు చెప్పారు. తాజాగా జగన్మోహన్ రెడ్డిని అంతే ఘాటుగా ఏకిపారేయాలన్న విధానంలో కొందరు నేతలున్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయంగా భిక్షపెట్టిన వైఎస్ కుటుంబాన్ని తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించడంలో పెద్ద ట్విస్ట్ ఏమీ లేదు. కానీ బాలినేని కోసం ప్రకాశం జిల్లాను దెబ్బతీసుకున్న జగన్పై వచ్చే రోజుల్లో మరిన్ని బాంబులు పేల్చుతానంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరుగుతాయన్న దానికి మరో నిదర్శనం. ఇటీవల ఏపీలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమ వాళ్లేనన్న థియరీని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రొజెక్ట్ చేస్తే వచ్చే రోజుల్లో మొత్తం సీన్ ఎలా ఉండబోతోందన్నది ఊహించలేం. గత ఎన్నికల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేశారన్నది 100% నిజం. కానీ
టీడీపీకి ఉన్న బలం చిన్నవేం కావు. ఆ పార్టీ రాజకీయం చేయడం మొదలు పెడితే అవతలి పక్షం తట్టుకోలేదనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. 151 స్థానాల్లో విజయం సాధించామని జబ్బలు చెరుచుకున్న జగన్ చివరకు 11 స్థానాలకు పరిమితమయ్యేలా టీడీపీ చేసింది. అదే సమయంలో అసెంబ్లీ గేటు తాకలేవని ఎగతాళి చేయించబడ్డ పవన్ కళ్యాణ్ 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో తొడగొట్టి నిలబడ్డాడు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఫీట్లు అన్నవి తెలుగు రాజకీయాలను పూర్తి స్థాయిలో ప్రభావితం చూపే అవకాశం ఉంది. 4 ఏళ్ల తర్వాత రాజెవరో రెడ్డెవరో ఏం జరుగుతుందో ఊహించడమే కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఏ విధంగా అడుగులు వేస్తోంది, రాజకీయం ఎలా చేస్తుంది, మనుగడ ఎలా సాగిస్తుంది, ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాల తర్వాత బతికి బట్టకట్టింది. వాస్తవానికి నాడు కాంగ్రెస్ పార్టీని తట్టుకొని నిలబడటం శక్తికి మించిన విషయం. కానీ నాడు సోనియా గాంధీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి సత్తా చాటారని ఆ పార్టీ నాయకులు పదే చెప్తారు. కానీ నాటి రాజకీయం వేరు, 2014 తర్వాత రాజకీయం వేరు, 2019 తర్వాత రాజకీయం వేరు, 2024 తర్వాత జరుగుతున్న రాజకీయం వేరు. వీటన్నింటిలోనూ చాలా పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి కలిసొచ్చాయి. ఇప్పుడు ఆయన గ్రాఫ్ సెన్సెక్స్ పాయింట్ల మాదిరిగా ఉంది. విదేశీ మదుపుదారులు లాభాలు స్వీకరించి ఏ విధంగా ఉపసంహరించుకుంటారో ఇప్పుడు ఆయన పార్టీ నేతలు కూడా ఆయన నుంచి దూరం జరిగిపోతున్నారు. ప్రతిపక్ష నేతగా 5 ఏళ్లు పనిచేసిన జగన్ ఆ తర్వాత 5 ఏళ్లు సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ విపక్షంలో కూర్చున్నారు. ప్రతిపక్ష హోదా రావడానికి తగినన్ని సీట్లు, అంటే 10% సీట్లు కూడా రాలేదు. దేవుడే ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు తామెందుకిస్తామంటూ టీడీపీ నేతలతో పాటు స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయి. రూల్స్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని తేల్చేశారు. నిజమే, గతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. 2014, 2019లో 10% సీట్లు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లభించలేదు. ఇదంతా మన కళ్ల ముందే చూసాం. కాంగ్రెస్ పార్టీకి 10% సీట్లు వచ్చాయో అప్పుడు మాత్రమే లీడర్ ఆఫ్ అపోజిషన్ ట్యాగ్ లైన్ దక్కింది. రాహుల్ గాంధీ తనను తాను నిరూపించుకోవడానికి భారత్ జోడో యాత్ర చేయడం, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రావడం, ఇలా ఒక్కొక్క అడుగు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాయి. గ్రాఫ్ పడిపోయిందని ప్రచారం చేసిన నాయకులకు కనువిప్పు కలిగించేలాగా గాంధీ కుటుంబం అప్పుడు ఇప్పుడు అంటూ సత్తా చాటి అదే రక్తం, అదే పౌరుషమని రాహుల్ చేసిన రాజకీయం ఆయనను ప్రతిపక్ష నేతగా నిలబెట్టింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతొచ్చింది. నాడు రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే ఆయన క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేదన్న అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. కానీ రాజకీయాల్లో పదవులన్నవి శాశ్వతం కావు. ఈ విషయం అధికారంలో ఉన్న వారికి అసలే తెలియవు. అధికారం పోతుందన్న భావన ఊహకే అందదు. కానీ నాయక గణం తమదే అధికారం, తామే శాశ్వతమని కలలు కంటుంటారు. నాడు తెర వెనక అంతా తానై వ్యవహరించిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఢిల్లీలో మోడీని తట్టుకొని నిలబడటం ఎంతో కష్టం. మహారాష్ట్ర, హర్యానా ఓటములకు తోడు తాజాగా ఢిల్లీలో పార్టీ పతనం వచ్చే రోజులో రాహుల్ గాంధీ అసలు సిసలు రాజకీయాన్ని ఆవిష్కరించనుంది. ఆయన నిలబడటం కాదు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజలను ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారన్నది చూడాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు అంతే. నాడు ప్రతిపక్ష నేత, ఆ తర్వాత ముఖ్యమంత్రి అనేది గతం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. గెలిచిన 4 లోక్సభ సభ్యులు ఆయనతోనే ఉంటారనుకుందాం. రాజ్యసభ సభ్యులు ఎప్పుడు ఎలా టర్న్ అవుతారో ఊహించలేం. 11 మంది కూడా ఆయనతోనే ఉంటారన్నది చెప్పలేం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి వచ్చే రోజుల్లో ప్రతికూలతలు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి 40% మంది ఓటర్లు మద్దతు తెలిపారు. అవ్వాతాతల ఓట్లు ఏమైపోయాయని ఆందోళన వ్యక్తం చేసినా, మళ్లీ 4 ఏళ్లు కళ్లు మూసుకుని తెరిస్తే అయిపోతాయని కలలు కంటున్నా, వచ్చే రోజుల్లో తాను నేరుగా ప్రజలతో రాజకీయం చేయడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి. ఎన్నికల్లో సంక్షేమం మాత్రమే గెలిపించింది అనడానికి ఏపీలో జగన్, ఢిల్లీలో కేజ్రీవాల్ అతిపెద్ద ఉదాహరణలు. ఎన్నికల్లో గెలవాలంటే ఇంకేవో ఉండాలి. ఇటీవల ఒక సినిమాలో డైలాగ్ చాలా పాపులర్ అయిందన్నట్టుగా ఒక్కటి తక్కువైనా ఎన్నికల్లో గెలవడం అసాధ్యమవుతుంది. ప్రజల మన్ననలు పొందినంత కాలం మాత్రమే రాజకీయ నాయకుడికి సర్వైవల్ ఉంటుంది. లేదంటే ఇక అంతే సంగతులు. చంద్రబాబు నాయుడు 10 ఏళ్లు సీఎంగా చేసిన తర్వాత మళ్లీ సీఎం కావడానికి 10 ఏళ్లు పట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేసిన వ్యక్తి ఆ తర్వాత విడిపోయిన ఏపీకి సీఎంగా చేయాల్సి వచ్చింది. ఒక్కసారి అధికారం చేజారితే సీన్ ఎలా మారుతోందనడానికి అదే నిదర్శనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ముప్పు ఎవరి నుంచి ఎదుర్కొంటున్నారంటే విజయసాయి రెడ్డి. మొన్నటి వరకు చెల్లి, అమ్మ నుంచి ప్రతికూలత ఎదుర్కొన్న జగన్
ఇప్పుడు తనకు వ్యక్తిగత ఆర్థిక కార్యకలాపాలు చూసే ఆడిటర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన విజయసాయిరెడ్డి నుంచి వస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాడు జగన్, సాయిరెడ్డి వేర్వేరు కాదనే భావన ఉండేది. విజయసాయి, జగన్మోహన్ రెడ్డికి కన్ను, ముక్కు, చెవి, నోరు, గొంతు అన్న భావన ఉండేది. కానీ ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో నాటి నుంచి సీన్ మారిపోయింది. నాడు జగన్ పక్క నుండి సాయిరెడ్డి రాజకీయం చేస్తే ఆ తర్వాత రోజు రోజుకు దూరమయ్యారన్న ఫీలింగ్ తాజాగా ఆయన మాటల్లోనే స్పష్టమైంది. కోటరీలో జగన్ బందీ అయ్యారని, వారికి లబ్ధి చేకూర్చితేనే ఆయన వరకు వెళ్లగలుగుతారని చెప్పడం చిన్న విషయం కాదు. తనకు జగన్మోహన్ రెడ్డికి అభిప్రాయ భేదాలు సృష్టించారని చెప్పుకొచ్చారు. మార్పు తనలో రాలేదని, జగన్మోహన్ రెడ్డిలో వచ్చిందన్నారు. మనసు విరిగే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చారని, ఏపీ పొలిటికల్ క్యాపిటల్ బెజవాడ కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు వచ్చే రోజుల్లో రాజకీయం ఎలా టర్న్ కాబోతోందన్న దానికి నిదర్శనం. విజయసాయిరెడ్డి సామాన్య నాయకుడు కారు. వాస్తవానికి వైసీపీకి గుడ్ బై చెప్పినప్పుడు విజయసాయిరెడ్డి గురించి ఒక నానుడి ఉంది. ఆయన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాగా బయటకు వెళ్తారని అందరూ అనుకున్నారు. కానీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి విషయంలో సంథింగ్ ఏదో ఉందని మాత్రం స్పష్టత ఇచ్చారు. జగన్ విషయంలో సాయిరెడ్డి రేపేం చేస్తారన్నది కూడా సంచలనమయ్యే అవకాశం ఉంది. అది ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డి విషయంలో ఎలా అడుగులు వేస్తుంది, ఏం చేస్తుంది అన్నది చాలా ప్రశ్నలకు సమాధానమిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గతంలో లాగా ఆయనపై మాట్లాడలేరు. ఎందుకంటే 5 ఏళ్లు అధికారంలో కొనసాగాడు. ప్రజలకు స్కీములు ఇచ్చానని, అవి చేశాను, ఇవి చేశానని ఇంకా చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఢిల్లీ పెద్దల ఆశీస్సులు. గతంలోలా అవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లభించకపోవచ్చు. చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసి తన మాటను ఆమోదించమంటే వచ్చే రోజుల్లో జగన్కు చిక్కులు తప్పకపోవచ్చు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి విషయంలో సాఫ్ట్ కార్నర్ చూపించే అవకాశం లేదు. ఒకవేళ చంద్రబాబు అలా వ్యవహరించినా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన మిత్రుడని విజయసాయిరెడ్డి బాంబే పేల్చారు. ఇది వచ్చే రోజుల్లో బీజేపీలో చేరతారన్న విషయంపై పెద్దగా స్పష్టత అవసరం లేదు. వాస్తవానికి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిపై కోపంతో అటు టీడీపీకి గానీ, జనసేనలోకి గానీ వెళ్లలేరని అర్థం చేసుకోవచ్చు. ఆయనకున్న ఏకైక ఆప్షన్ బీజేపీయే. సాయిరెడ్డి అంతిమంగా వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడి రాజకీయం చేయబోతున్నారు. నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రావద్దు, వస్తే ఒకరిది ఒకరు కడుక్కుంటామనే పరిస్థితిని కూడా క్రియేట్ కావచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరికెరుక. విజయసాయిరెడ్డి ఇప్పుడు వైసీపీకి పెద్ద సునామీ. ఈ సునామీకి వైసీపీ కొట్టుకుపోతుందా, నిలబడుతుందా అన్నదానికి కాలమే పరిష్కారం చెప్పాలి. సాయిరెడ్డి స్వతహాగా ఆడిటర్, లెక్కలు పక్కాగా తెలిసిన వ్యక్తి. సో జగన్ బీ కేర్ఫుల్. నాడు దెబ్బతిన్నప్పుడు పవన్ బీజేపీ చెంతన చేరాడు. ఇప్పుడు జగన్ దెబ్బతిన్నప్పుడు ఎవరి వద్దకు వెళ్లాలన్న దానిపై ఇంకా క్లారిటీ మిస్ అవుతున్నాడు. కాంగ్రెస్ నాయకులను పిలిపించుకుని మాట్లాడుతున్నారని, ఎక్కువ భాగం బెంగళూరులో ఉంటున్నారని చెబుతున్నారు. ఈ తరుణంలో ఆయన తనకు మద్దతుదారు హస్తమే అనుకుంటే ఆ కథ వేరే ఉంటుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరు. విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కథలో ఎన్నో పాత్రలు వచ్చి చేరతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.